నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 11, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు. ఈరోజు తిథి చతుర్దశి తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషముల వరకు. తరువాత హస్త నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము రాత్రి 12 గంటల 36 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 24 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 34 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం నుండి మరలా మధ్యాహ్నము 1 గంట 31 నిమిషముల వరకు. రాహుకాలము ఉదయం 10 గంటల 44 నిమిషముల నుంచి 12 గంటల 17 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 55 నిమిషముల వరకు. ఈరోజు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 18 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 7 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 54 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 11, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఫలితాలు సూచనలు చూద్దాము. ముందుగా గ్రహస్థితులు: చంద్రుడు కర్కాటక రాశిలోను, శుక్రుడు రాహువు మీనరాశిలోను, బుధుడు కుజుడు రవి గురుడు మేషరాశిలోను, శని కుంభరాశిలోను, కేతువు కన్యారాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే దీని ప్రకారంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే గ్రహస్థితిలో బుధ కుజ గురు రవి వీరికి అత్యంత అనుకూలంగా ఉన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకి మీరు ఈరోజు బీజం వెయ్యాలి. అంటే మీరు లాంగ్ టర్మ్ ఏదైనా ఆలోచిస్తున్నట్టయితే, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ రాజకీయంగా కానీ ఏ రంగంలో ఉన్నవారైనా లాంగ్ టర్మ్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక దానికి ఈరోజు మీకు అత్యంత శుభప్రదము. మీరు ఈరోజు వృధా చేసుకున్నారంటే మళ్ళా ఇటువంటి గ్రహస్థితి మీకు రావడం చాలా కష్టం. కాబట్టి తక్షణమే మీరు లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి ప్రణాళికలు వేసుకుని తక్షణమే అమలు చేసినట్టయితే విశేషమైన లాభాలు. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. 4 మంచి గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇది చాలా అరుదైన విషయము, వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగినవి నూతన ఆరంభాలకు, ఇందాక చెప్పినట్టుగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. మళ్ళీ ఇలాంటి రోజు రాదు. అయితే దీంతో కనుక మీరు ఈరోజు కనుక చేసినట్టయితే ఈ పని సక్సెస్ అయ్యే అవకాశము. ఇల్లు కొనుక్కోవాలన్నా, వ్యాపారాలైనా, విదేశాలు వెళ్ళాలన్నా, విద్యకు సంబంధించి, రాజకీయ సంబంధించి, సినిమా సంబంధించి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు బాగుంది. వృధా చేసుకోకండి, మరీ మరీ చెప్తున్నాను. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి, స్వామివారికి పూజ చేసుకోండి. దీంతోపాటు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ఈరోజు 108 సార్లు స్నానం చేసిన తర్వాత పరిశుభ్రంగా పఠించే ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి వారికి, అమ్మవారికి శుభ్రత ముఖ్యము. ప్రతి దేవుడికి శుభ్రత ముఖ్యము. అందులోనూ వీళ్ళిద్దరికీ విశేషమైన శుభ్రత తప్పనిసరిగా ఉండాలి. ఓం శ్రీ రామదూతాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఇంకొక మంత్రం కూడా ఇస్తున్నాను. అది ఓం హం హనుమతే నమః. దీన్ని కూడా 11 సార్లు పఠించే ప్రయత్నం చేసి మీరు ముందుకు వెళ్ళండి. ఈరోజు చాలా విలువైన రోజు. సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి 11 సార్లు మాత్రమే అని చెప్పాను. లేదు అంటే కనుక 108 సార్లు చెప్పే అవకాశం ఉంటుంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, శని మితంగా పరీక్షిస్తాడు మిమ్మల్ని.
అంటే 100% పరీక్షించే దగ్గర 40% టెస్ట్కి గురి చేస్తాడు. మిమ్మల్ని తట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు తట్టుకోగలుగుతారు అంటే కనుక గురుకృప కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంది. సో 2 బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మీకు కొంత ఆర్థికంగా ఊరట కలిగే రోజు. దీంతో పాటు కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి యొక్క మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే ఈ మంత్రాన్ని 16 సార్లు తప్పనిసరిగా పఠించి అమ్మవారి పూజ చేసుకుని ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక శని ప్రభావం నుంచి కొంతవరకు ఉపశమనము, గురు ప్రభావము ఎక్కువయ్యే అవకాశము కలుగుతుంది. గురువు దేనికి అధినేత అంటే ధనాన్ని ఇవ్వడానికి, సంపదలు ఇవ్వడానికి, ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, లాభాలు తీసుకురావడానికి, ఆగిపోయిన పనులు పునరుద్ధరించడానికి, ఇలాంటి వాటికి అన్నిటికీ గురుబలం చాలా ఇంపార్టెంట్. ఈ పని తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీ రాశిలో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు స్పష్టమైన ఆలోచనలతో పాటు ధనానికి సంబంధించి ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా తక్షణమే ఈరోజు చేసుకోండి. ఉద్యోగాలు మారాలన్నా, ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, వ్యాపారాలు స్థాపించాలన్నా, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, రాజకీయంగా ప్రణాళికలు వేయాలన్నా, ఇలాగ మీరు ఏ పని చేసినా ఈరోజు చంద్రుడు యొక్క అనుకూలం చక్కగా ఉంది కాబట్టి వృధా చేసుకోకండి. అయితే విజయాలు మీకు పరంపరగా వచ్చే అవకాశం కనపడుతోంది, అంటే సూచనగా కనపడుతోంది. అయితే ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరికి అంటే కనుక కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి విశేషమైన ఫలితాలు, లాభాలు, అవకాశాలు వచ్చేది దిశ కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ చేసుకోండి, విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. మరి ఒక చిన్న మంత్రం ఇస్తున్నాను. ఇది ఈ ఒక్కరోజు లాభం కాబట్టి ఈ ఒక్కరోజుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకుని మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక ఆ పనిని సక్సెస్ చేసుకునే వచ్చే అవకాశము, ధనపరంగా ఇబ్బందులు పోయే అవకాశము గోచరిస్తోంది. తక్షణమే ఈ రోజుని అంటే ఈ రాశిలో ఉండేవారు అందరూ ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇటువంటి అరుదైన అవకాశము రాకపోవచ్చు. అయితే కర్కాటక రాశి వారిని కనుక చూసినట్టయితే గ్రహ ఫలితాలు, చంద్రుడు మీ రాశిలో మానసిక స్థితి మీద ఉన్నాడు, అంటే కొంచెం మనసు మీద ప్రభావం చేసే స్థాయిలో ఉన్నాడు కాబట్టి చురుకుదనం తగ్గుతుంది, ఉత్సాహం తగ్గుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే సామాజిక ఫలితాలు, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంచెం నెమ్మదిగా తీసుకోండి. ఆ నిర్ణయాలు కూడా నమ్మేటట్టుగా తీసుకోండి, అప్పుడు ఫలితాలు మంచిగా కనబడతాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు చంద్రుడు మీకు బలంగా ఉండాలి అంటే కనుక చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ, పారాయణ కానీ చేసినట్టయితే కనుక ఈరోజు మంచి ఫలితాలు మీరు పొందుతారు. దానికి ఇంత పెద్ద ప్రయత్నాలు మీరు చేయలేరు కాబట్టి మీ సులువు కోసము ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. దీన్ని 11 సార్లు మాత్రమే చదువుకుని మీరు ఏ పని మీదైనా బయటకు వెళ్ళండి. ఓం సోమాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. 11 సార్లు చదువుకుని అప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా సానుకూలమయ్యేటట్టుగా కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.